హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్కి సంబంధించి మెయిన్ పాయింట్స్ ఇందులో చూద్దాము. కేంద్ర బడ్జెట్ 2025-2026 ఈ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్లు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. 2025-2026కి సంబంధించి మొత్తం బడ్జెట్ ఎంత అని క్వశ్చన్ అడగవచ్చు. అలాగే నెక్స్ట్ రెవెన్యూ వసూళ్లు వచ్చేసి రెవెన్యూ వసూళ్లు 24,20,409 కోట్లు. మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు. అలాగే రెవెన్యూ వ్యయం వచ్చేసి 39,44,255 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 11,21,090 కోట్లు. ఇవన్నీ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. మొత్తం బడ్జెట్, అలాగే రెవెన్యూ వసూళ్లు ఎంత, మూలధన వసూళ్లు, రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత, ఈ పాయింట్స్ కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఈ బడ్జెట్కి సంబంధించి కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్గా బడ్జెట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇందులో ఓన్లీ మెయిన్ పాయింట్స్ చూద్దాము. ఎందుకంటే బడ్జెట్ అనేది చాలా లెంతీ టాపిక్ కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పడానికి చాలా టైం తీసుకుంటుంది. నెక్స్ట్ 2025-2026 బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అలాగే తొలిసారి 50 లక్షలు దాటిన నిర్మలమ్మ పద్దు. అలాగే 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు. 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి పన్ను అనేది మినహాయించడం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఇది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 8వసారి. అలాగే 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది నిర్మలా సీతారామన్. ఇప్పటి వరకు 8 పద్దులను ప్రవేశపెట్టిన మాజీ ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ రికార్డును సమం చేశారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే జల్ జీవన్ మిషన్కు 2028 వరకు పొడిగించడం జరిగింది. ఈ బడ్జెట్ 2025-2026 బడ్జెట్ అనేది యువ, అన్నదాత, మహిళ పురోగతి లక్ష్యంగా రూపొందించడం జరిగింది. ఈ మెయిన్ ఉద్దేశం వచ్చేసి యువత, అన్నదాత, మహిళ అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించడం జరిగింది. ఇవి మెయిన్ పాయింట్స్. అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి 2న డే ఇంపార్టెన్స్ వచ్చేసి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఫిబ్రవరి 2న వరల్డ్ స్వెట్ అని జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే 1972 నుంచి 1972 నుంచి ఈ చిత్తడి నేలల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ 2025 థీమ్ వచ్చేసి ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది 2025 సంబంధించి వెట్లాండ్స్ డే థీమ్. ఇది 2024 ఆగస్టు నాటికి 85 వెట్లాండ్స్, మొత్తం ఇండియాలో 85 వెట్లాండ్స్ ఉన్నాయి. అయితే కొత్తగా ఫిబ్రవరి 2న చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా కొత్తగా 4 చిత్తడి నేలలను గుర్తించడం జరిగింది. దాంతో మొత్తం 89కి చేరాయి. ఇవి 85 ప్లస్ ఇవి 4 మొత్తం 89 చిత్తడి నేలలు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాయి. అందులో అతిపెద్ద చిత్తడి నేల వచ్చేసి సుందర్బన్స్ చిత్తడి నేల. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. అలాగే అతి చిన్న చిత్తడి నేల వచ్చేసి రేణుకా చిత్తడి నేల. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. 4 కొత్తగా గుర్తించిన చిత్తడి నేలలో ఒకటి సక్కారా కొట్టై బర్డ్ శాంక్చురీ, తమిళనాడులో ఉంది. అలాగే తెరంగల్ బర్డ్ శాంక్చురీ, ఇది కూడా తమిళనాడులోనే ఉంది. అలాగే కిచియోపాలరీ వెట్లాండ్ సిక్కింలో ఉంది. ఊద్వా లేక్ జార్ఖండ్లో ఉంది. ఈ 4 వెట్లాండ్స్లని కొత్తగా గుర్తించడం జరిగింది. జాకియా జాఫ్రీ మృతి గుజరాత్లో 2002లో ఫిబ్రవరి 27న జరిగిన గోద్రా అల్లర్లపై అగ్రస్థాయి రాజకీయ నేతలపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన జాకియా జాఫ్రీ కన్నుమూయడం జరిగింది. ఈమె
గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్లపై న్యాయ పోరాటం చేసిన మహిళ. గోద్రా అల్లర్లకు సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇటీవల మరణించిన జాకియా జాఫ్రీ దేనికి సంబంధించిన వ్యక్తి అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. గోద్రా అల్లర్లకు సంబంధించి న్యాయ పోరాటం చేసిన మహిళ. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మాజీ సిఈసి నవీన్ చావ్లా కన్నుమూత. భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ సిఈసి నవీన్ చావ్లా కన్నుమూశారు. 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2005 to 2009 వరకు ఎన్నికల కమిషనర్గా, అలాగే 2009 ఏప్రిల్ నుండి 2010 జూలై వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించడం జరిగింది. మదర్ తెరిసాపై 2 పుస్తకాలు కూడా రాయడం జరిగింది నవీన్ చావ్లా. అలాగే నెక్స్ట్ జీబీఎస్. ఇది కొత్తగా వస్తున్న డిసీజు, గిలెన్ బారే సిండ్రోమ్. ఇదొక డిసీజ్. అస్సాంలో తొలి గిలెన్ బారే సిండ్రోమ్ జీబీఎస్ మరణం నమోదైందంట. సో గుహవాటిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక బాలిక మృతి చెందింది. సో ఇది మహారాష్ట్రలో దీనికి సంబంధించి జీబీఎస్ వ్యాధికి సంబంధించి మృతుల సంఖ్య 5కు చేరినట్లు వెల్లడించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. అమృత్ ఉద్యానవనం. రాష్ట్రపతి భవన్లోని అమృత్ ఉద్యానవనాన్ని ప్రజల సందర్శనార్థం ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30 వరకు తెరిచి ఉంచనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. రాష్ట్రపతి భవన్లో మార్చి 6 నుంచి 9 వరకు వివిక్తక అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తారు. తులిప్ పుష్పాలతో పాటు 140 రకాల గులాబీలు, 80 రకాల వివిధ పూలను వీక్షించవచ్చు ఈ అమృత్ ఉద్యానవనంలో. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం. స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ VSHORDS క్షిపణిని భారతదేశం ఒడిశా తీరానికి చేరువలోని చాందీపూర్లో విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థను హైదరాబాద్లో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCI అభివృద్ధి చేసింది. అలాగే ఈ క్షిపణి 250 మీటర్ల నుంచి 6000 మీటర్లు దూరంలో 12,000 అడుగుల ఎత్తులో ఉన్న లక్ష్యాలను నేలమట్టం చేయగలదు. నెక్స్ట్ చూసినట్లయితే రైల్వే సూపర్ యాప్ విడుదల. రైలు టికెట్ల రిజర్వేషన్, ట్రైన్ విచారణలు తదితర సేవలందించే సూపర్ యాప్ను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అలాగే నెక్స్ట్ మిషన్ అరుణ్ హిమవీర్ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం ఈ మిషన్ అరుణ్ హిమవీర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 2 ఫిబ్రవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.